నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని గిరిజన గ్రామాల్ని డోలి మోతలేని గిరిజన గ్రామాలుగా తీర్చిదిద్దాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం. గిరిజనుల భూ సమస్యకు పరిష్కార మార్గం చూపిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటన్ రాంబాబు. కృతజ్ఞతలు తెలిపిన గిరిజనులు. స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివాస్లో భాగంగా జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహణ. జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. కాపు కులస్తుల్ని ఏకతాటి మీదకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం. K9 నూతన కార్యవర్గం వెల్లడి. రాష్ట్రంలోని గిరిజన గ్రామాల్ని డోలి మోతలు లేని గిరిజన గ్రామాలుగా తీర్చిదిద్దాలనేది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. కొయ్యలగూడెం గ్రామంలోని తారక రామనగర్లో శనివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికి వెళ్లారు. గత సంవత్సర కాలంలో ప్రభుత్వ పనితీరు వివరించడంతో పాటుగా ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కరపత్రాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గిరిజన ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి 1300 కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగిందన్నారు. ఈ నిధులతో రోడ్డును అభివృద్ధి చేస్తున్నామని, మరో 1000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. డోలి మోతలేని గిరిజన గ్రామాల్ని తయారు చేయాలన్నదే తమ ప్రభుత్వం యొక్క లక్ష్యమన్నారు. అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్ని 146 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, నాయకులు గంగిరెడ్ల మేఘాలదేవి, పారెపల్లి రామారావు, పరిమి రాంబాబు తదితరులు ఉన్నారు. గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి. అప్పుడే గ్యాస్ గత 5 సంవత్సరాలు ఒక్క రోడ్డైనా వేశారా? పిడికెడ మొన్నైనా వేశారా? కొంచెం సిమెంట్ అయినా ఎక్కడ వేశారా? 5 సంవత్సరాలు వదిలేస్తే ఆ గుంతల రోడ్లు మేము పూడ్చాం. మేము 1300 కోట్ల రూపాయలు రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. 1300 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఉన్న ఏజెన్సీలో రోడ్లు మొదలు పెట్టాం. ఆల్మోస్ట్ సగం పూర్తయ్యాయి. మేము డోలీ మోతలు లేని గిరిజన గ్రామాలు చేయాలన్నదే మా కూటమి ప్రభుత్వం తాలూకా లక్ష్యం. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం 1300 కోట్లు అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ 2వ సంవత్సరంలో మళ్ళీ మరొక 1000 కోట్లు దాటి తీసుకొస్తాం. అన్ని గ్రామాలకి రోడ్లు వేయడం అవుతుంది. ఇంత పూర్వం ఎలాగైతే చంద్రన్న బాట వేసామో అలాగే అన్ని బాటలు వేస్తాం. అలాగే హిల్ టాప్ లో గిరిశిఖర గ్రామాల్లో కూడా అన్ని కూడా రోడ్లు, బీటీ రోడ్లు వేస్తాం. ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేయాలన్నదే మా లక్ష్యం. మీకు అందరికి కూడా తెలుసు రాష్ట్రం ఆర్థికంగా ఎంత చితికిపోయిందో. కేంద్రం నుంచి నిధులు వస్తుంటే రాష్ట్ర నిధులు కలిపి మనం ఏమన్నా చేయగలుగుతున్నాం. ఈ రోజు హాస్టల్స్ అన్ని బాగు చేయడానికి 146 కోట్లు విడుదల చేయడం అయ్యింది. హాస్టల్స్ లో మంచినీటి సదుపాయం, టాయిలెట్ సదుపాయాలు కూడా ఈ రోజు మనం ఏర్పాట్లు చేస్తున్నాం. రాష్ట్రం మొత్తం మీద గిరిజన సంక్షేమ హాస్టల్స్ అన్ని కూడా మనం డబ్బులు విడుదల చేయడం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు 5 సంవత్సరాలు కకావికలం అయిపోయింది రాష్ట్రం. మనం ఆర్థికంగా కూడా చాలా వెనకబడి ఉన్నాం. కాబట్టి దపదపాలుగా ఖచ్చితంగా అన్ని వస్తువులు చేస్తాం. పిల్లలకి ఈ రోజు ట్రంక్ బాక్స్ ఇచ్చాం, దుప్పట్లు ఇచ్చాం, బెడ్షీట్లు ఇచ్చాం, బుక్స్ ఇచ్చాం. ఒక పక్క విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు విద్యలో పెను మార్పులు తీసుకొస్తున్నారు. బుక్స్ ఇచ్చారు, యూనిఫామ్స్ ఇచ్చారు, బ్యాగ్స్ ఇచ్చారు, షూ ఇచ్చారు. ఎప్పుడూ లేనిది నాణ్యమైన రికార్డులు కూడా ఇస్తున్నారు. సన్న బియ్యంతో అన్నం పెడుతున్నారు. ఈ విధంగా ముందుకెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా విద్యా వ్యవస్థను పూర్తిగా మార్పులు చేస్తాం.
డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటన్ రాంబాబు గిరిజనుల పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారు. జిలుగుమిల్లి మండలంలోని పి నారాయణపురం రెవెన్యూ గ్రామానికి చెందిన గిరిజనులు తమ భూ సమస్యను పరిష్కరించాలంటూ కరాటన్ రాంబాబును కలిశారు. దీంతో బాధితుల సమక్షంలోనే జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంపీ రమణతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి పట్ల ఆర్డీఓ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మేక ఈశ్వరయ్య మాట్లాడారు. జిలుగుమిల్లి బుట్టాయిగూడెం మండలాల్లో గిరిజనులకు చెందిన భూముల్ని ఆక్రమించుకునే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఈ భూములకు సంబంధించి గతంలో గిరిజనులకు ప్రభుత్వం డి నమూనా పట్టాలను ఇచ్చిందన్నారు. అంతేకాకుండా వీరంతా ఎన్నో సంవత్సరాలుగా ఆ భూముల్ని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారన్నారు. కానీ కొంతమంది ఆ భూములకు సంబంధించి 1B అడంగల్ జాబితాలను పేర్లను మార్చడం జరిగిందని వివరించారు. ఈ సమస్యను మడకం వెంకటేశ్వరరావు సారథ్యంలో కరాటన్ రాంబాబు దృష్టికి గిరిజనులు తీసుకురావడం జరిగిందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న కరాటన్ రాంబాబుకు గిరిజనుల తరపున ఈశ్వర్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పొల్నాటి బాబుజీతో పాటుగా పలువురు చేసిన జనసేన నాయకులు వందలాది మంది గిరిజనులు పాల్గొన్నారు. నా దృష్టికి తీసుకొచ్చేది డి నమూనా పట్టాలు గిరిజనులకు ఉన్నాయి. డి నమూనా పట్టాలు ఉన్న గిరిజనులు భూమిలో కొనసాగించాలి. గిరిజనులు హైకోర్టు ఆర్డర్ ఉన్నాయి. ఇన్ఛార్జ్ తహసీల్దార్ గిరిజనులు పట్టించుకోవట్లేదు. ఆర్డీఓ గారికి ఈ విషయం చెప్పాలని ట్రైబ్స్కి జీలిమిల్లి మండలం బుట్టాడు మండలంలో డి నమూనా పట్టాలు ఉన్నాయి. కోర్టు ఆర్డర్ కూడా ఉందండి. ఈ ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఆయన ఉన్నారు కదండి జీలిమిల్లి, ఈ మీ దగ్గర పంపిస్తున్నానండి. ఇప్పుడు వీళ్ళందరినీ ఒక 300 మంది ఉన్నారు ఇక్కడ నా దగ్గర. మీ దగ్గర పంపిస్తున్నారు. వాళ్ళ కోర్టు ఆర్డర్లు అవి మీరు పరిశీలించి వీళ్ళకి ఆన్లైన్ చేయించాలండి. ఇప్పుడు 30 సంవత్సరాల పాటు సాగు చేస్తున్నారు. రికార్డు వీళ్ళే ఉన్నారండి. రికార్డ్ అంటే ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ ఈ ఆన్లైన్ ఎవరో చేంజ్ చేసేసారండి ఫ్రాడ్ గా చేశారు. మీ దగ్గర పంపిస్తున్నానండి. జీలిమిల్లి బుట్టాయిగూడెం 2 మండలాలకు సంబంధించి గిరిజనులు డి నమూనా పట్టాలు కలిగి ఉండి రికార్డుల్లో కూడా మీ పేర్లు నమోదు చేయకుండా మళ్ళీ వేరే వాళ్ళని ఆ రెవెన్యూ రికార్డులో పేర్లు కొనసాగిస్తూ మీకు హక్కు లేనట్టుగా స్థానిక తహసీల్దారులు వ్యవహారం చేస్తూ ఉన్నారు. అందుకే మాకు పట్టాలుండి హైకోర్టు ఆర్డర్లుండి మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మాకు న్యాయం చేయమని చెప్పి మన గిరిజన ప్రాంతానికి పెద్దలైనటువంటి శ్రీ కరాటన్ రాంబాబు గారిని మీరందరూ కూడా మీ ప్రతినిధి వర్గం వచ్చి కలిసి చెప్పిన పిదప ఈరోజు మీ అందరిని కూడా ఇక్కడికి రమ్మని చెప్పి మీ అందరి సమక్షంలో మీకు ఏదైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం మీద ఆర్డీఓ గారికి మాట్లాడతానని చెప్పి మీ అందరిని రప్పించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మీకు సంబంధించినటువంటి అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చారో వాటన్నిటిని మీ ముందే ఆర్డీఓ గారితో మాట్లాడటం జరుగుతుంది. గిరిజనుల న్యాయమైన సమస్య అని పోలీస్ డిపార్ట్మెంట్కి అర్థమైంది. రెవెన్యూ డిపార్ట్మెంట్కి అర్థం అవ్వలేదు కాబట్టి ఆ అంశాలను కూడా ఈరోజు రాంబాబు గారు ఆర్డీఓ గారి దృష్టికి మీ అందరి సమక్షంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఆ రకంగా ఏంటంటే ఏదైతే డి నమూనా పట్టాలు కలిగి ఉన్నారో మీ పట్టాలున్న వాళ్ళ పేర్లు రెవెన్యూ రికార్డులో అడంగల్లో అనుభవదారుల కాలంలో కొనసాగించేటట్టు రాసేటట్టు రాంబాబు గారు మీ పక్షంలో ఆర్డీఓ గారికి తెలియజేస్తారు. మీ అందరి తరపున మీకోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీలతో సంబంధం లేకుండా పేదలైన గిరిజనులకి న్యాయం చేయాలనేటటువంటి ఒక ఉద్దేశంతో శ్రీ కరాటన్ రాంబాబు గారు మీ అందరికి కూడా రప్పించడం జరిగింది. మీ అందరి తరపున వారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని, కావున ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నిరోధానికి కృషి చేయాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్లో భాగంగా జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మున్సిపల్ కార్యాలయం వద్ద చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్లాస్టిక్ నిరోధించాలని, దీనికి ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచులను వినియోగించాలని సూచించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ మాట్లాడారు. షాపుల్లో ప్లాస్టిక్
మారితే జరిమానా విధించడంతో పాటుగా లైసెన్సులు కూడా రద్దు చేయడం జరుగుతుందన్నారు. కావున వ్యాపారస్తులు ప్రజలు ప్లాస్టిక్ నిరోధానికి సహకరించాలని కోరారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెంను స్వచ్ఛ జంగారెడ్డిగూడెంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, తెలగారపు జ్యోతి, నాయకులు కొండ్రెడ్డి కిషోర్, పరిమి సత్తిపండు, మహంకాళి రామ్మోహన్ రావు, బత్తి చిన్న, కంచర్ల విష్ణు, రామంజనేయులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ అనే 3వ శనివారం కార్యక్రమం చేస్తున్నామండి. దీనికి ప్రతి ఒక్కరు కూడా షాపులు ఉన్న వాళ్ళకి ప్లాస్టిక్ అనేది వాడకూడదని కోరుకుంటున్నాను. అది కలుషితం అవుతులేదు. బుట్ట సంచులు వాడాలని కోరుకుంటున్నాను. మన మున్సిపల్ ఆఫీస్ ద్వారాగా 3 డస్ట్బిన్లు ఇస్తున్నాము. పొడి చెత్త, తడి చెత్త, ప్రమాదకరమైన చెత్త. ఈ 3 డస్ట్బిన్లో కూడా వేసి రోడ్ల మీద చెత్త ఎక్కడ వేయకుండా మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్లో భాగంగా ఈరోజు ఈ జనవరి 1 నుంచి ప్రతి 3వ శనివారము స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ 3వ శనివారం కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిర్మూలించి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ కానీ, చేతి సంచులు కానీ, క్లాత్ సంచులు కానీ ఉపయోగించాలని ప్రజల అవగాహన కల్పిస్తూ, అదేవిధంగా ప్లాస్టిక్ వాడడం వల్ల దాని నష్టాలు, వాతావరణ కాలుష్యము, వాతావరణ మార్పులు అనేది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. అదేవిధంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో పూర్తిగా నిషేధించడం జరిగింది సింగిల్ యూజ్ ప్లాస్టిక్. ఎవరైనా ప్రజలు కానీ, కమర్షియల్ కానీ, హోటళ్ళు కానీ ఉపయోగించకూడదని విజ్ఞప్తి చేస్తాం. అలా ఉపయోగించిన వాళ్ళకు వాళ్ళ లైసెన్స్ రద్దు చేస్తూ ఫైన్ వేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలు, వ్యాపారస్తులు అందరూ సహకరించి ప్లాస్టిక్ నిర్మూలన చేసేసి ప్లాస్టిక్ రహిత జంగారెడ్డిగూడెం పట్టణంగా తీర్చిదిద్దాలని అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. కాపు కులస్తుల్ని ఏకతాటి మీదకు తీసుకొచ్చేందుకు తాము కృషి చేస్తామని K9 నూతన కార్యవర్గం తెలియజేసింది. K9 నూతన కార్యవర్గ ఎంపిక కార్యక్రమం శనివారం జంగారెడ్డిగూడెం పట్టణంలో జరిగింది. సంఘ గౌరవ సలహాదారు రావురి కృష్ణ నూతన కార్యవర్గాన్ని ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా తొమ్మిదేళ్ల శ్రీను, కార్యదర్శిగా శ్రీలం కృష్ణరాజు, కోశాధికారిగా పొలకండ మోహన్లు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వీరిని సభ్యులు అభినందించారు. నేపథ్యంలో జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, సంఘం గౌరవ అధ్యక్షులు దాకరపు కృష్ణ మాట్లాడారు. కాపు కులస్తులు సమస్యలు పరిష్కరించేందుకు కాపు కులస్తుల అభివృద్ధికి ఈ కార్యవర్గం పనిచేస్తుందని తెలిపారు. మెట్ట ప్రాంతంలోని కాపుల్లో సామాజిక చైతన్యం తీసుకొచ్చే విధంగా ఈ కార్యవర్గం పనిచేయాలని ఆకాంక్షించారు. అనంతరం నూతన అధ్యక్షులు తొమ్మిదేళ్ల శ్రీను మాట్లాడారు. కాపు కులస్తులకు అన్ని విధాలుగా సేవలు అందించేందుకు తాము కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బలవల తాచాజీ, గౌతు సత్యేంద్ర, రాఘవరాజు, ఆది విష్ణు, జీఏ ప్రసాద్, మేకల రామ్మోహన్, దాసరి పోజురాజు, మణికి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు దాకరపు గారు కృష్ణ గారి ఆధ్వర్యంలో K9 అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా కాపులకు సంబంధించినటువంటి ఈ K9 ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేలాగా, ఎవరైనా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవారికి ఆర్థికంగా సాయం చేసేలాగా, ఎవరైనా ప్రమాదకరంగా ఉన్న వారికి ఎవరైనా ఉన్నా వారిని కూడా మరి ఆదుకునేలాగా, ఎవరింట్లో ఏ కష్టం వచ్చినా సరే దాన్ని పరిశీలనలో తీసుకుని ఆ యొక్క వారికి సహాయం అందించేలాగా మరి K9 ఉపయోగపడుతుందని చెప్పి సందర్భం తెలియపడుతున్నాం. ఈరోజు K9 సంస్థ మొట్టమొదటి అధ్యక్షుడిగా మన తొమ్మిదేళ్ల శ్రీనివాస గారు, సెక్రటరీగా మన శ్రీలం కృష్ణరాజు, ట్రెజరర్గా LIC మోహన్ గారు, వీళ్ళని నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత K9 ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని సేవలు ఇక్కడ చేయడం జరిగింది. ఆ సేవల్ని చేస్తూ ప్రజల్లోకి వెళ్ళి తర్వాత దీన్ని లీగలైజ్ చేద్దామనే ఉద్దేశంతో దాకరపు కృష్ణ గారు కానీ, రావురి కృష్ణ గారు, వీళ్ళు విష్ణు, మన సత్యేంద్ర, వీళ్ళందరూ దీన్ని ఒక రిజిస్ట్రేషన్ చేయించి 150/2005 అని చెప్పారు ఇంతకుముందు. దీన్ని ఇక్కడ నుంచి ఒక పాన్ కార్డ్ అప్లై చేసి లీగలైజ్ ఎవరైనా డోనర్స్ ఉంటే వాళ్ళకు కూడా లెక్క చెప్పే విధంగా ఒక అకౌంట్ ఫర్ చేద్దామని ఒక దృక్పథంతో దీన్ని రిజిస్ట్రేషన్ చేయించి పాన్ కార్డు తీసుకుని అందరూ పేద విద్యార్థులందరికీ, అంటే కాపుల్లో పేదలు ఉండొచ్చు, నిరుపేదలు ఉండొచ్చు, ప్రతిభ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, అందరికీ కూడా చక్కగా ఆర్థికపరమైన సాయం చేస్తూ ఈ రోజున K9 కష్టం వస్తే కాపు కాద్దాం అనే సంస్థ నూతన కార్యవర్గం 2025-26 సంవత్సరానికి గాను మొట్టమొదటి అధ్యక్షునిగా తొమ్మిదేళ్ల శ్రీను గారు, కార్యదర్శిగా శీలం కృష్ణరాజు గారు, ట్రెజరర్ గా పోలకండం మోహన్ గారిని K9 సభ్యులంతా కూడా ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానించడం జరిగింది. ఈ యొక్క నూతన కార్యవర్గం
జూలై 1, 2025 నుంచి 30 జూన్ 2026 వరకు కొనసాగుతారు. వీళ్ళ అండర్లో 9 విభాగాలు ఉంటాయి. దీని యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెట్ట ప్రాంతంలో ఎక్కువ సంఖ్యాబలం ఉన్నటువంటి కాపు కులస్తుల్లో ఎవరైనా విద్యపరంగా కానీ వైద్యపరంగా కానీ లేదంటే కష్టకాలంలో అంటే ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకి అండగా నిలబడేటటువంటి సంస్థ K9 సంస్థ. మాకు ముఖ్యంగా రాకార కృష్ణ గారు, బాబ్జీ గారు, రావర్ కృష్ణ గారు మమ్మల్ని వెనకుండి నడిపించి మాకు ఈ పదవులు ఇచ్చినందుకు మా ఈ సంవత్సర కాలంలో పూర్తిగా ప్రతి కాపుల్లో ఉన్న ప్రతి పేదవాళ్ళకి కూడా అన్ని విధాలుగా సహాయపడతామని మేము వాగ్దానం చేస్తున్నాము. అదేవిధంగా మా ఈ మెట్ట ప్రాంతంలో ఇప్పటి నుంచి మన మెట్ట ప్రాంతంలో ఎవరికైనా సరే లీగల్గా ఏదైనా అవసరం వచ్చినా సరే లీగల్గా మన K9 లో చాలా మంది అడ్వకేట్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీకు సలహాలు సహాయం కూడా చేస్తారు. అదేవిధంగా చాలా మంది డాక్టర్లు ఉన్నారు. అదేవిధంగా చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళందరూ సహాయ సహకారాలు కూడా మా పెద్దల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి కాపులందరికీ కూడా సహాయపడేలాగా మేము చేస్తామని వాగ్దానం చేస్తున్నాము. అదేవిధంగా ఏ కాపులకి ఏ అర్ధరేతులైనా సరే మా ఫోన్ నెంబర్లు అందరూ తీసుకోండి. మీకు ఏ అర్ధరేతులైనా సరే మన కాపులకు కానీ కాపు మహిళలకు కానీ ఏ ఇబ్బంది వచ్చినా సరే వెంటనే తక్షణం ఆ నిమిషంలో మేము స్పందిస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. కష్టం వస్తే కాపు కాస్తాం అనేది ఎలా ఉంటుందో కూడా మేము భవిష్యత్తులో చూపిస్తామని మరీ తెలియజేస్తున్నాము. మా ముఖ్య ఉద్దేశం కూడా ఒకటే, ధనిక పేద కాపు అనే భావన లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకే కాపు అనే భావంతోనే మేము ముందుకెళ్ళేది. కాపులందరినీ ఒక తాటి మీద తీసుకెళ్ళి ఎవరైనా ఇబ్బందిగా ఉంటే ఆ గ్రామంలో కానీ లేకపోతే మా ద్వారా కానీ వాళ్ళని పరామర్శించి వాళ్ళకి చేయవలసినటువంటి సహాయ సహకారాలు చేస్తామని మరీ విన్నవించుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి కృష్ణ గారు, బాబ్జీ గారికి, రావూర్ కృష్ణ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పట్టణంలోని చింతల బజార్లో ఉన్న అసోసియేషన్ కార్యాలయంలో రాజమండ్రి అకిరా కంటి ఆసుపత్రి సహకారంతో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు సమయ మంత్రి రాధాకృష్ణమూర్తి, కార్యదర్శి కొమ్ముకూరి నాగేశ్వరరావు మాట్లాడారు. తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహించేందుకు సహకరించిన వారికి కృతజ్ఞత తెలిపారు. రాబోయే రోజుల్లో తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. అనంతరం అకిరా ఆసుపత్రి మేనేజర్ ఏ రమేష్ మాట్లాడారు. తమ ఆసుపత్రికి ఇటువంటి అవకాశం కల్పించిన అసోసియేషన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి కోచి త్రినాథరావు, సభ్యులు ఎం అయ్యన్న, కె వీరస్వామి, ఎస్కే దాదా సాహెబ్, ఏ శిఖామణి, ఆర్ సత్యనారాయణ, కె గాంధీ, రామచంద్రరాజు, రామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 19వ తారీఖు శనివారం ఉదయం 9 గంటల నుంచి కూడా రాజమండ్రి అకిరా వారిచే డాక్టర్స్ వారిచే కన్సల్టెన్స్ భవనందు ఉచిత కంటి నేత్ర చికిత్స పరీక్ష ప్రారంభోత్సవం జరిగిందండి. అలాగే ఈ దీనికి మా సభ్యులు ఎక్కువ మంది కూడా అన్ని రకాల వారు వచ్చి పరీక్షలు చేసుకుంటున్నారు. అవసరమైన వారికి పరీక్ష చేసిన తర్వాత అవసరమైన వారికి ఈహెచ్ఎస్ కార్డు కానీ లేకపోతే హెల్త్ కార్డు ద్వారా కానీ ఉన్నట్లయితే వారికి రాజమండ్రి వారిని తీసుకెళ్ళి వాళ్ళకి ఉచితంగా కంటి ఆపరేషన్ చేసి వారిని పంపిస్తే ఏర్పాటు చేస్తున్నారు. వారికి డాక్టర్స్ వారికి మా సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుకున్నాం. మరి మేము ప్రకటించిన విధంగా ఈరోజు 19వ తారీఖు శనివారం ఉదయాన్నే మేము మా ఆఫీసులో పెన్షన్ ఆఫీసులో ఈ ఐ క్యాంప్ నిర్వహిస్తున్నామని ప్రారంభించబడింది. మరి ఈ కార్యక్రమంలో రాజమండ్రి నుంచి అకీరా హాస్పిటల్ వారు మరి కంటి వైద్య నిపుణులు, అలాగే మేనేజర్ గారు, అలాగే టెక్నీషియన్, మరి ఏఆర్ మిషన్ ద్వారా, అలాగే మరి కళ్ళజోళ్ళు కూడా పరీక్ష చేసే వాటి ద్వారా కూడా వచ్చి ఇక్కడ శస్త్రచికిత్స నిర్వహిస్తూ ఉన్నారు. మరి కాబట్టి ఇక్కడ పరీక్షలు చేయించుకున్న వారికి అవసరమైన వాళ్ళకి ఆపరేషన్ అవసరం అయితే వాళ్ళని గుర్తించి మరి రాజమండ్రి తీసుకెళ్ళి మరి ఆపరేషన్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నేను రాజమండ్రి అకీరా కంటి హాస్పిటల్ నుంచి మేము వచ్చాము. ఈరోజు మాకు అవకాశం కల్పించిన మన రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, మా హాస్పిటల్ తరఫున వాళ్ళకి ధన్యవాదములు అండి. ముఖ్యంగా ఈ ఉచిత కంటి వైద్య శిబిరం ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వాళ్ళకి ఉచిత ఆపరేషన్ చేయడం జరుగుతుంది. మనకి ఆపరేషన్లు కూడా ఏంటంటే మిషన్ ద్వారా లేజర్ ఆపరేషన్ చేస్తున్నాము, ఫ్యాకో ఆపరేషన్ అంటామండి. సో వాళ్ళకి ఏంటంటే రెస్ట్ టైం పీరియడ్ కూడా చాలా తక్కువ. సో వాళ్ళకి వారం రోజుల లోపే వాళ్ళకి హీల్ అవుతుంది, త్వరగా వాళ్ళు కోలుకునే అవకాశం ఉంది మనం చేసే ఆపరేషన్లు. సో ముఖ్యంగా ఏంటంటే మనకి రీసెంట్గా ఈ ఉభయ గోదావరి జిల్లాలో రోబోటిక్ క్యాటరాక్ట్ లేజర్ ఆపరేషన్ ఒకటి మిషన్ ఒకటి లాంచ్ చేయడం జరిగింది. సో ఆ రోబోటిక్ సర్జరీ ద్వారా ఉండి వాళ్ళు త్వరగా కోలుకునే అవకాశం ఉంది. ఆపరేషన్ కూడా చాలా చక్కగా జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి రెస్ట్ టైం పీరియడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఈ ఆపరేషన్ కూడా చాలా సక్సెస్ రేట్ ఎక్కువ ఉందండి. సో అందరి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మేము కోరుతున్నాము.
జంగారెడ్డిగూడెం పట్టణంలో 1వ వార్డు నుండి 11వ వార్డు వరకు టీడీపీ వార్డు కమిటీలను ఏకగ్రీవంగా ఎంపిక చేశామని టీడీపీ పట్టణ అధ్యక్షుడు కోనరెడ్డి కిషోర్ తెలిపారు. టీడీపీ పట్టణ కార్యాలయంలో కిషోర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కైకలూరు ఏఎంసీ చైర్మన్గా ఎన్నికైన పెన్మస త్రినాథరాజు పట్టణ పరిశీలకుడిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా త్రినాథరాజు మాట్లాడారు. పట్టణ కమిటీలు ఎటువంటి తగాదాలు లేకుండా ఏకగ్రీవంగా ఎంపిక అవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, నాయకులు పరిమి సత్తిపండు, రావూరి కృష్ణ, పెనుమర్తి రామకుమార్, బొబ్బరి రాజ్పాల్ కుమార్, పాతూరి అంబేద్కర్, చెరుకూరి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్, అల్లూరి రామకృష్ణ, షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922. అప్పుడే పుట్టిన మరియు నెలలు నిండని పిల్లలకు అత్యాధునిక వైద్య సేవలందిస్తున్న హాస్పిటల్ డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్. అప్పుడే పుట్టిన పిల్లలకు వార్మర్, ఆక్సిజన్, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తుల ఎదుగుదలకు సిపేప్ సపోర్ట్, సర్ఫాక్టెంట్ థెరపీ, అడ్వాన్స్డ్ వెంటిలేటర్ సౌకర్యం, కామర్లకు ఇంటెన్సివ్ ఫోటోథెరపీ, పిల్లల్లో తరచుగా వచ్చు విష జ్వరాలు, డయేరియా, న్యూమోనియా, ఫిట్స్ వంటి వ్యాధులకు చికిత్స అందించబడును. పిల్లలకు అన్ని రకాల టీకాలు అందించబడును. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్, అతిథి హోటల్ రోడ్, ఆర్ఆర్ పేట పార్క్ పక్కన, ఏలూరు. కాంటాక్ట్ 8297475599. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ఏలూరు జిల్లాలో పర్యాటక కేంద్రాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో కమ్యూనిటీ షాంటరీ కాంప్లెక్స్లో నిర్మాణాలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరులోని జిల్లా కలెక్టర్ గౌతమి సమావేశ మందిరంలో జిల్లాలో పర్యాటక కేంద్రాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో కమ్యూనిటీ షాంటరీ కాంప్లెక్స్ నిర్మాణాలు ప్రగతిపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక కేంద్రాల్లో, ప్రభుత్వ వసతి గృహాల్లో 258 కమ్యూనిటీ షాంటరీ కాంప్లెక్స్లు మంజూరు అయ్యాయని, నిర్మాణాలు వేగవంతం చేసి విద్యార్థులకు, పర్యాటకులకు వాడుకలోకి తీసుకురావాలన్నారు. ఇంకా మొదలు పెట్టని చోట టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు వెంటనే మొదలు పెట్టాలన్నారు. ఒక్కో కమ్యూనిటీ షాంటరీ కాంప్లెక్స్లో 3 లక్షల నిధులు మంజూరు అయ్యాయని, పనుల నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. You will not construct somewhere else. ఇవన్నీ ఇక్కడ ఉన్న టాయిలెట్ లో వదిలేసి వేరే ఎక్కడికి వేరే టాయిలెట్ లో పెట్టాలి కదా. ఉన్న టాయిలెట్ లో పెట్టండి, నెక్స్ట్ కంట్రీ టాయిలెట్ ఎక్కడ నుంచో తీసుకురావాలనుకుంటే కష్టం అయిపోతుంది. వేరే సోర్సెస్ దగ్గర ఉన్నాయి, దాని దగ్గర మీరు టాయిలెట్ లో పట్టించుకోండి. సరే, ఇప్పుడు టుమారో మార్నింగ్ యూ రీకన్సల్ట్ చేసి సైన్ కాపీ అందరి దగ్గర తీసుకుంటారు 4 డిపార్ట్మెంట్స్ నుంచి. వచ్చాక నెక్స్ట్ స్టెప్ నంబర్లో వాళ్ళు చేస్తారు. ఫిగర్ అవుట్ అంటారు. మీరు సీరియస్గా చదవాలి కదా. పైన కట్టలేరా? పైన బ్లాక్ లో కట్టలేరా?
కేంద్ర ప్రభుత్వం మేము 57 ప్రకారం డిఎస్సి 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని టీచర్స్ ఎమ్మెల్సీ బి గోపిమూర్తి డిమాండ్ చేశారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద డిఎస్సి 2003 ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు తమకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోపిమూర్తి మాట్లాడారు. తమది డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. 2003లో నోటిఫికేషన్ ఇచ్చి ప్రక్రియ అంతా పూర్తయినప్పటికీ అప్పటి ప్రభుత్వం కావాలని నియామక ఉత్తర్వులు ఆలస్యంగా ఇచ్చిందన్నారు. 2004 సెప్టెంబర్ 1 నుండి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అమల్లోకి తెచ్చిందని, సిపిఎస్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత తమకు నియామక ఉత్తర్వులు ఇచ్చారన్నారు. కాబట్టి తమకు పాత పెన్షన్ విధానం వర్తించదన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ సంఘ నాయకులు చోడగిరి శ్రీనివాస్, ఎన్ రామారావు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎల్ శ్రీనివాస్, వి ప్రసాద్, రాజు తదితరులు పాల్గొన్నారు. 2003 ఉపాధ్యాయులకు 20 ఏళ్ళు చాలిక ఇంకెన్ని అమలు చేయాలి. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఏదైతే 2003 డిఎస్సి ఫోరం వారు వాళ్ళకి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో నెంబర్ 57ని అమలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే 2004 తర్వాత నియామకం పొందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పిఎఫ్ఆర్డిఏ చట్టం అనుగుణంగా వారు పదవీ విరమణ తర్వాత జీవన భద్రతగా ఉన్నటువంటి పెన్షన్ని రద్దు చేయడం జరిగింది. దాని స్థానంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము రావటం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల చేత 2004 కంటే ఉద్యోగ నియామకాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చి కొన్ని అనివార్య కారణాల చేత 2004 తర్వాత నియామకాలు జరిగినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ యొక్క సిపిఎస్లోకి రావటం జరిగింది. ఈ నియామకాల ఆలస్యం కావడానికి గల కారణం ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ ఆలస్యం జరిగింది. దాని కారణంగా వీళ్ళు సిపిఎస్లోకి వెళ్ళారు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసినటువంటి కారణంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే 2004 కంటే ముందు నోటిఫై అయ్యి 2004 తర్వాత నియామకాలు జరిగినాయో వారిని పాత పెన్షన్లోకి తీసుకురావాలని చెప్పి మెమో నెంబర్ 57ని తీసుకురావడం జరిగింది. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాత గిరి ప్రదక్షిణ మార్గ ప్రారంభోత్సవం ఈ నెల 26వ తేదీన నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ తెలిపారు. పట్టణంలోని గోకుల తిరుమల పారిజాత గిరిలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి స్వామివారి దర్శనం కోసం భక్తులు ఆలయం వద్దకు చేరుకున్నారు. విశిష్ట అలంకరణ భక్తులకు స్వామివారి దర్శనం ఇచ్చారు. దీంతో స్వామివారిని భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మధ్యాహ్నం నుండి దాతల సహకారంతో భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులతో కలిసి కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ మాట్లాడారు. శనివారం సందర్భంగా ఆలయంలో జరిపిన పూజల వివరాలు వెల్లడించారు. అదేవిధంగా లైలా గ్రూప్ అధినేత మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు సౌజన్యంతో తలపెట్టిన గిరి ప్రదక్షిణ మార్గ నిర్మాణ పనులు పూర్తయ్యాయన్నారు. ఈ నెల 26వ తేదీన శ్రీ తీర్థండి అహోబిల రామానుజాజీయర్ స్వామిచే గిరి ప్రదక్షిణ ప్రారంభించబడుతోందన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు వేరుచర్ల జగపతిరాజు, రెడ్డి రంగప్రసాద్, మాదల రామ్మోహన్ రావు, వాసవి సాయి, నగేష్, దండు ధనరాజు, ఆధ్యాత్మికవేత్త ధనకుమార్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసినటువంటి శ్రీ పారిజాతగిరి వెంకటేశ్వర దేవస్థానంలో ఈరోజు ఉదయం 5 గంటలకు భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించుకుని సుప్రభాత సేవతో మొదలయ్యి అర్చన దర్శనాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా మా అర్చక స్వాముల ఆధ్వర్యంలో సుప్రభాత సేవ విశేషంగా జరిగింది ఈరోజు. అదేవిధంగా వచ్చిన భక్తులకు ఉచితంగా దర్శనాలు మరియు అష్టోత్తర పూజలు, ఉచిత ప్రసాదాలు, మంచినీటి సౌకర్యం కల్పించుతున్నాము. అదేవిధంగా ఈ నెల శనివారం 26వ తేదీన గిరి ప్రదక్షిణ ఓపెనింగ్ చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి అహోబిలం పీఠాధిపతి గారు మరియు ఈ యొక్క రోడ్ నిర్మాణానికి దాత అయినటువంటి గోకరాజు గంగరాజు గారు మరియు జగపతిరాజు గారు వీళ్ళందరి సహకారంతో 26వ తేదీన ఈ యొక్క గిరి ప్రదక్షిణ విశేషంగా భక్తులందరి సమక్షంలో ఓపెనింగ్ చేయించున్నాము. కావున ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు తరలివచ్చి ఈ యొక్క గిరి ప్రదక్షిణలో పాల్గొని శ్రీ స్వామివారి కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ నెల 26వ తేదీ నాడు మన పారిజాతగిరి ఆలయంలో ఒక విశేష కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. శ్రావణ మాసం మొదటి శనివారం జూలై 26వ తేదీ శనివారం నాడు ఉదయం 10:38 మన పారిజాతగిరి కొండల చుట్టూ కూడా మనం గిరి ప్రదక్షిణ మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ పట్టణానికి చెందిన లైలా గ్రూప్ అధినేత శ్రీమాన్ గోకరాజు గంగరాజు గారి యొక్క సౌజన్యంతో
మన ఆలయం చుట్టూతో కూడా కొండల చుట్టూతో కూడా 2.5 కిలోమీటర్ల సిమెంట్తో కాంక్రీట్ రహదారి ప్రత్యేకంగా భక్తుల సౌకర్యార్థం గిరి ప్రదక్షిణ చేసేవారి యొక్క భక్తుల సౌకర్యార్థం నిర్మించడం జరిగింది. ఈ గిరి ప్రదక్షిణ రహదారిని ఈ నెల 26వ తేదీ శనివారం ఉదయం 10:38 శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి యొక్క ప్రియ శిష్యులు శ్రీమాన్ అహోబిల త్రిదండి రామానుజ జీయర్ స్వామివారి యొక్క కరకమల ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. కాబట్టి మహత్తరమైన ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో అనేకమైన కోలాటము బృందములు, అలాగే గోవింద నామస్మరణతో మంగళ వాయిద్యములతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని యొక్క ఉత్సవమూర్తులతో కూడా ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గిరి ప్రదక్షిణ అనంతరం ఆలయానికి వచ్చేసిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి పారిజాత కొండల చుట్టూ కూడా తిరిగే గిరి ప్రదక్షిణ భాగ్యం మనందరికీ కూడా కలగబోతుంది. కాబట్టి ఈ నెల 26వ తేదీ నాడు ప్రారంభించబడే ఈ గిరి ప్రదక్షిణ మార్గ ప్రారంభ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాజుల కాలనీలో ఉన్న షైనింగ్ స్టార్స్ ప్లే స్కూల్ చిన్నారుల కేరింతలతో సందడిగా మారింది. స్కూల్లో శనివారం జంగిల్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వన్యప్రాణులు, వృక్షాల వేషాలతో అలరించారు. అడవులను ఏ విధంగా కాపాడుకోవాలో అవగాహన కల్పిస్తూ ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ కానుమూలు చంద్రావతి, డైరెక్టర్ కానుమూలు మోహన్ మాట్లాడారు. అడవుల్ని, అడవి జంతువుల్ని ఏ విధంగా కాపాడుకోవాలో అవగాహన కల్పించేందుకే తమ స్కూల్లో జంగిల్ డే నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నెక్స్ట్ చిన్నూరా పాప వెనకాల వైష్ణవిరా లక్షిత్ డూండి అఖిలు మీ ఓడి ప్లేస్ అదేనండి వీడియోలో అలా ఉంచేయండి. శశ్వి దేవి క్లోజ్ అయిపోయారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి శనివారం ఆలయంలో అభిషేక సేవ జరుపుతారు. దీనిలో భాగంగానే ఈ వారం కూడా ఆలయ ముఖ మండపంపై స్వామివారి ఉత్సవ మూర్తుల నుంచి పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. ఈ అభిషేకాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అభిషేకాలను తిలకించిన అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడారు. మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం, శనివారం ప్రత్యేక పూజలు జరుగుతున్నాయన్నారు. దీనిలో భాగంగానే ఈ వారం కూడా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వి చంద్ర, పర్యవేక్షకులు జవాది కృష్ణ, కురకంటి రంగారావు తదితరులు ఉన్నారు.
కాసిరెడ్డి నర్సిరెడ్డి కల్చరల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోట శ్రీనివాసరావు బి సరోజాదేవి సంస్మరణ సభను శనివారం నిర్వహించారు. పట్టణంలోని ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణంలో జరిగిన ఈ సభలో క్లబ్ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కోట శ్రీనివాసరావు బి సరోజాదేవి సినిమాల్లో పోషించిన పాత్రలను స్మరించుకున్నారు. ప్రజల్ని అలరించిన తీరును గుర్తు చేసుకున్నారు. వీరి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీరి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు కాస వెంకటరెడ్డి, సంస్థ కార్యదర్శి టీవీ రామకృష్ణ, కోశాధికారి సత్యనారాయణ, సహాయక కార్యదర్శి విజయరత్నం, కన్వీనర్ తిరుపతి, రమేష్, మాజీ సైనికులు డి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని గిరిజన గ్రామాల్ని డోలి మోతలేని గిరిజన గ్రామాలుగా తీర్చిదిద్దాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం. గిరిజనుల భూ సమస్యకు పరిష్కార మార్గం చూపిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటన్ రాంబాబు. కృతజ్ఞతలు తెలిపిన గిరిజనులు. స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివాస్లో భాగంగా జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహణ. జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. కాపు కులస్తుల్ని ఏకతాటి మీదకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం. K9 నూతన కార్యవర్గం వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.